లెగ్గని అందరికీ తెలుసు కదా. రోజా స్టార్టింగ్ లో ఎవరి దగ్గరికి వెళ్ళింది? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది. ఆయనకి అలిపిరిలో బాంబులు పెట్టేశారు. చనిపోవాల్సిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుతో మళ్ళీ బతికొచ్చారు ఆంధ్రాను బాగు చేయడానికి. తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళింది. హెలికాప్టర్లో బాంబు పెట్టేశారు. యాక్సిడెంట్ అయిందో మనకు తెలియదు, ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది, ఆయన జైలు పాలైపోయాడు. ఓకే, చంచలగూడ జైలుకి. ఇప్పుడు ఏంటి, స్టాలిన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసింది. ఏమైంది? ఆయన కూడా చిత్తుగా ఓడిపోయినాడు. రోజా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమె ఐరన్లంగా మర్చిపోయాను. మధ్యలో కేసీఆర్ చేపల పులుసు వండి పెట్టింది తిరుపతి వెళ్ళేటప్పుడు. ఆయన కూడా పాపం ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్. సో రోజారెడ్డి, ఇప్పటికైనా నీకు రాజకీయాలతో ఏం పని? అసలు ఆంధ్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు సెల్వం అనే ఒక తమిళియన్ని పెళ్లి చేసుకున్నావు. వెళ్ళి అక్కడ డిఎంకే పార్టీలోనో, టీవీకే పార్టీలోనో, అన్నా డిఎంకేలోనో, లేకపోతే రోజా కేనో పార్టీ పెట్టుకొని అక్కడ ఉండు. నీకు ఆంధ్రాతో ఏం పని? తెలుగుదేశం పార్టీ నీకు భిక్ష పెట్టింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఎవరు తీసుకొచ్చారండి? మన తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ గారు, చిత్తూరు ఎంపీ తీసుకొచ్చారు. భిక్ష పెట్టారు, ఆమె పరిచయం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు తెచ్చింది ఎవరు? ఆమెని బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు. 1999లోనే తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు. 2004లో 2009లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. కానీ ఈమె చేస్తున్న అరాచకాలు అందరికీ తెలుసు కదా. అక్కడ నగర ప్రజలకి, చంద్రగిరి ప్రజలకు చిత్తుగా ఓడించారు. మొన్న కూడా ఓడిపోయింది చిత్తుగా. 2024 డిపాజిట్లు కూడా రాలేదు. అసలు నీకు ఏం పని? ఆంధ్రాలో ఏం పని అమ్మా నీకు? తమిళనాడులో వెళ్ళి రాజకీయాలు చేసుకో. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్. భస్మం అయిపోతున్నారు జనాలు. అక్కడ రాజకీయాలు చేసుకోమంటున్నాను, లేకపోతే కొత్త పార్టీ పెట్టమంటున్నాను. అంత అవినీతి, రోజు అంతా అవినీతి అండి. ఎక్కడ చూడండి బంగ్లాలు ఆమెకి. హైదరాబాద్లో ఒక బంగ్లా, చెన్నైలో ఒక బంగ్లా, నగరిలో ఒక బంగ్లా, విజయవాడ, వైజాగ్లో కూడా ఉన్నాయని విన్నాను. మొత్తం కార్లు చూసారా ఎలాంటి కార్లు వాడుతుందో? బెంజ్ కార్లు ఇవన్నీ కూడాను. ఖచ్చితంగా అలాగే ఆడుదాం ఆంధ్రాలో కూడా చాలా స్కామ్ చేసింది. 100 కోట్లకు పైగా వదలరు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీస్తారు. ఏదో ఒక రోజు రోజా కూడాను జైలు పాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే ఆమె టపాసులు వేయించి స్వీట్లు పంచిందండి నగర్లో. ఎంత దుర్మార్గులు అసలు. మమతా బెనర్జీ కంటే డేంజర్ రోజాని కూడా ఆంధ్ర నుండి తరిమి కొట్టాలి, తమిళనాడు పంపించేయాలని నేను ఆంధ్ర ప్రజలకైతే కోరుకుంటున్నాను. ఇప్పటికైనా తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అర్థమైపోయింది. థ్యాంక్ యూ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మోడీ గారికి 2 మేకులు లాంటి వాళ్ళు ఇద్దరు. ఎవరు? మమతా బెనర్జీ అండ్ స్టాలిన్. కొరకరాని కొయ్యిల్లా తయారయ్యారు. మోడీ గారు మొత్తం పీకి పారేశారు అనమాట. అయితే ఒకటి వేలుతో బెకలిచ్చి బయటకి ఇసిరేశారు ఆ 2 పార్టీలు. చాలా సంతోషంగా ఉంది. లేకపోతే మోడీ గారు మన భారతదేశానికి సంబంధించి ఏ మంచి కార్యక్రమం చేసినా ఇంక ఇద్దరు రాక్షసులు లేరు అడ్డు. పార్లమెంట్ లో, అదే రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ అన్ని బిల్లులు కూడా పాస్ అయిపోతాయి. ప్రతి ఒక్క బిల్లు అని కదా ఈ 2 రాక్షసులు ఉండేది ఎక్కువగా. ఇంకో మన అడ్డు లేదు మోడీ గారికి. విజయ్ బాబా అన్నట్టు జరిగిన యుద్ధము వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలని నేను అనుకోవడం లేదు. బంగ్లాదేశ్ కి, ఇండియాకి వార్ నడిచిందని నేను అనుకుంటున్నాను. ఈ వార్లు మనమే గెలిచాం, మోడీ గారు గెలిచారు, హిందువులు గెలిచారు. ఖచ్చితంగా గోడ అనేది కట్టేయాలి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు రాక్షస పరిపాలన సాగించింది మమతా బెనర్జీ అనే ముసలి నక్క. సో ఈ 3 టర్ములు 15 ఏళ్ళు అటు బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరూ అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు వచ్చేసారు. వాళ్ళ ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు వచ్చారు కదా మోడీ గారు, మొత్తం అంతా ఏడు పాడేస్తారు, తిరిగి వెనక్కి పంపించేస్తారు. బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలస కుక్కలు అన్నింటి టెర్రరిస్టులు అందరినీ కూడా. ఇక ముందు అయితే ఇంకా మంచి పరిపాలన.